హలో స్టూడెంట్స్, నెక్స్ట్ మన ఇంపార్టెంట్ టాపిక్ వచ్చేసి ఆర్బీఐ సర్ప్లస్ ట్రాన్స్ఫర్. సో ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్ అండ్ దీంట్లో మ్యాక్సిమం అంటే కొన్ని ఇంపార్టెంట్ ఎకనామిక్ కాన్సెప్ట్స్ ఉన్నాయి. సో ఇది జాగ్రత్తగా వినండి. ఓకే, ఫస్ట్ సర్ప్లస్ గురించి మనం నేర్చుకుందాం. సర్ప్లస్ అంటే మన ఇన్కమ్ ఎక్కువ ఉండి ఎక్స్పెండిచర్ తక్కువ ఉందనుకో, మనకు కొంచెం పైసలు ఆదా అవుతాయి కదా, దాన్నే సర్ప్లస్ అని అంటాం. ఇంకొకటి ఫిస్కల్ డెఫిసిట్ ఉంటుంది ఒక కాన్సెప్ట్. ఫిస్కల్ డెఫిసిట్ ఏంటంటే మన ఇన్కమ్ కంటే ఎక్స్పెండిచర్ ఎక్కువ ఉంటే దాన్ని ఫిస్కల్ డెఫిసిట్ అని అంటాం, అంతే. నెక్స్ట్, సో ఆర్బీఐ సర్ప్లస్ అనేది 2.11 lakh crores చేరింది. సో ఈ సర్ప్లస్ అంతా గవర్నమెంట్కి ట్రాన్స్ఫర్ చేయబడ్డది. ప్రీవియస్ ఇయర్ వచ్చేసి 86,416 crores ఉండే. సో ఈ ఇయర్తో కంపేర్ చేస్తే అంటే పాత ఇయర్ కంటే మోర్ దాన్ డబుల్ అమౌంట్ మనకి ఈ ఇయర్ ఆర్బీఐకి వచ్చింది సర్ప్లస్ లాగా. సో అసలు ఏంది ఈ ఆర్బీఐ ఇన్కమ్, ఏంది ఆర్బీఐ ఎక్స్పెండిచర్, ఏంది సర్ప్లస్ ఉంది కదా. సర్ప్లస్ ఏంది, మనకు వచ్చే ఇన్కము ఎక్స్పెండిచర్ కంటే ఎక్కువ ఉంది కాబట్టి, చాలా పైసలు ఆదా అయినాయి కాబట్టి దానిని సర్ప్లస్ అంటాం. సో ఆర్బీఐ ఇన్కమ్ ఏంది, ఆర్బీఐ ఎక్స్పెండిచర్ ఏంది, కొంచెం డీటెయిల్గా చదువుకుందాం. సో దీంట్లోనే మనకి బేసిక్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ కూడా ఉంటాయి, జాగ్రత్తగా వినండి. ఫస్ట్ ఆర్బీఐ ఇన్కమ్ గురించి చూద్దాము. ఆర్బీఐ ఇన్కమ్ ఎట్లా వస్తుంది అంటే, ఫస్ట్ థింగ్ రూపీస్ సెక్యూరిటీస్ వల్ల. సో ఇది ఏంటి అంటే, ఇది రూపీస్ సెక్యూరిటీస్ వచ్చేసి ఒక టైప్ ఆఫ్ లోన్ అనమాట. సో దీంట్లో నుంచి ఇంట్రెస్ట్లు ఇవన్నీ వసూలు చేయడం వల్ల ఆర్బీఐకి ఇన్కమ్ వస్తుంది. మళ్ళీ నెక్స్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ వచ్చేసి లిక్విడిటీ అడ్జస్ట్మెంట్ ఫెసిలిటీ ఎల్ఏఎఫ్, ఇంకొకటి మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ ఎంఎస్ఎఫ్. సో ఈ రెండు చదువుకునే ముందు మనం ఇంకో రెండు టాపిక్లు చదువుకోవాలి. అదే రెపో రేటు, రివర్స్ రెపో రేటు. రెపో రేట్ అంటే ఏం లేదు, ఈజీగా చెప్తా. రెపో రేట్ అంటే రీపర్చేజింగ్ ఆప్షన్. అంటే ఏంటంటే ఆర్బీఐ నుంచి వేరే చిన్న చిన్న బ్యాంకులు ఉంటాయి కదా, ఆర్బీఐ నుంచి ఇవి కొంచెం అమౌంట్ తీసుకొని వస్తాయి. షార్ట్ టర్మ్ లోన్ అనమాట రెపో రేటు. అయితే ఆర్బీఐ నుంచి కొంచెం అమౌంట్ తీసుకుంటుంది కదా, సో ఆర్బీఐ ఉట్టికి ఇయ్యదు కదా, కొంచెం ఇంట్రెస్ట్ రేట్కి ఇస్తుంది. ఆ ఇంట్రెస్ట్ రేట్నే రెపో రేట్ అంటారు. ఓకే, నెక్స్ట్ ఈ రెపో రేటు ఇంక్రీజ్ అయితే మనీ సప్లై అనేది తగ్గుతుంది. ఓకే, ఇంట్రెస్ట్ రేట్ పెరిగితే ఆటోమేటిక్ ఎవరు తీసుకోరు, అమ్మో ఇంత ఇంట్రెస్ట్ రేట్ అనేసి. సో రెపో రేట్ ఇంక్రీజ్ అయితే మనీ సప్లై అనేది తగ్గుతుంది. ఏ బ్యాంకు కూడా ముందుకు రాదు పైసలు తీసుకోనికి, షార్ట్ టర్మ్ లోన్ తీసుకోవడానికి. సో అదే ఈ రెపో రేట్. నెక్స్ట్ రివర్స్ రెపో రేట్ కూడా ఉంటుంది. రివర్స్ రెపో రేట్ ఏంటి అంటే, రెపో రేట్లో ఆర్బీఐ చిన్న చిన్న బ్యాంకులకు పైసలు ఇస్తుంది. ఈ రివర్స్ రెపో రేట్లు ఏంటి అంటే ఆర్బీఐకే ఈ బ్యాంక్స్ వచ్చేసి పైసలు ఇస్తాయి, దాన్నే రివర్స్ రెపో రేట్ అంటారు. సో ఈ బ్యాంక్స్ కొంచెం ఇంట్రెస్ట్ రేట్కి ఆర్బీఐకి పైసలు ఇస్తుంది, ఆ ఇంట్రెస్ట్ రేట్నే రివర్స్ రెపో రేట్ అని అంటాం. సో ఇది కూడా మనీ సప్లై తగ్గించడానికి ఒక ఇన్స్ట్రుమెంట్ లాగా వాడతారు. ఓకే, సో దీనివల్ల కూడా రెపో రేటు, రివర్స్ రెపో రేట్ ఈ రెండింటి వల్ల ఇన్ఫ్లేషన్ అనేది కంట్రోల్ చేయబడుతుంది. ఓకే, సో ఈ రెపో రేటు, రివర్స్ రెపో రేటు ఈ రెండు డిసైడ్ చేసేది మానిటరీ పాలసీ కమిటీ. ఓకే, కొంచెం క్లియర్గా ఐడియా అయితే వచ్చింది కదా. రెపో రేట్, రివర్స్ రెపో రేట్ అంటే ఇంకొకసారి రివైజ్ చేసుకుందాం. రెపో రేట్ అంటే ఆర్బీఐ చిన్న చిన్న బ్యాంకులకి షార్ట్ టర్మ్ లోన్ లాగా పైసలు ఇస్తుంది, ఒక ఇంట్రెస్ట్ రేట్ ద్వారా ఇస్తుంది. ఆ ఇంట్రెస్ట్ రేట్నే రెపో రేట్ అంటాం. రివర్స్ రెపో రేట్ ఏంటి అంటే ఆర్బీఐకే బ్యాంకులు పైసలు ఇస్తాయి ఒక ఇంట్రెస్ట్ రేట్ పైన, ఆ ఇంట్రెస్ట్ రేట్నే రివర్స్ రెపో రేట్ అంటాం. ఓకే, సో ఇప్పుడు లిక్విడిటీ అడ్జస్ట్మెంట్ ఫెసిలిటీ ఉంది కదా, ఈ లిక్విడిటీ అడ్జస్ట్మెంట్ ఫెసిలిటీ రెండు రకాలుగా ఉంటుంది, రెపో రేట్ ద్వారా, రివర్స్ రెపో రేట్ ద్వారా. సో అసలు ఈ లిక్విడిటీ అడ్జస్ట్మెంట్ ఫెసిలిటీ జనరల్గా వర్డ్ వినండి. లిక్విడిటీ పైసలు, అడ్జస్ట్ చేయడం ఫెసిలిటీ. సో మార్కెట్లో ఎకనామీ అంటే పైసలు ఎక్కువ ఫ్లో అవుతున్నా తక్కువ ఫ్లో అవుతున్నా దాన్ని అడ్జస్ట్ చేసేది ఈ లిక్విడిటీ అడ్జస్ట్మెంట్ ఫెసిలిటీ, అంతే, ఇంకేం లేదు. సో అడ్జస్ట్ ఎట్లా చేస్తుంది, ఈ రెపో రేటు, రివర్స్ రెపో రేటు ద్వారానే అడ్జస్ట్ చేస్తుంది, అంతే, సింపుల్. నెక్స్ట్ వచ్చేసి మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ. ఇదేంటంటే ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్లల్లో ఇంట్రెస్ట్ రేటుని రెపో రేట్ కంటే ఎక్కువ ఇంట్రెస్ట్ రేట్ పెట్టి లోన్స్ ఇస్తుంది అనమాట.
దానినే మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ అంటాం. సో ఎవరు లోన్ ఇస్తారు? ఆర్బీఐ లోన్ ఇస్తుంది. సో ఇప్పుడు ఒక బ్యాంకు మస్తు నష్టాలలో ఉంది. సో దానికి ఇప్పుడు ఎమర్జెన్సీ సిచ్యువేషన్ ఎట్లన్నా దానికి పైసలు కావాలి. సో అది అప్పుడు ఏం చేస్తుంది? మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ ద్వారా రెపో రేట్ కంటే ఎక్కువ పైసలు, ఇంట్రెస్ట్ పైసలతోని పైసలు తీసుకుంటుంది బ్యాంకు. సో అట్లా దాన్నే ఈ మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ అంటారు. ఓకే. సో ఈ రెండిటి ద్వారా, లిక్విడిటీ అడ్జస్ట్మెంట్ ఫెసిలిటీ ద్వారా, మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ ద్వారా ఆర్బీఐకి ఇన్కమ్ వస్తుంది. నెక్స్ట్ ఇంకొకటి ఏంది? ఇంట్రెస్ట్ రేటు ద్వారా, ఈ లోన్స్ అడ్వాన్సెస్ ఇస్తుంది కదా, దీని ద్వారా వచ్చే ఇంట్రెస్ట్ రేటు దీని ఇన్కమ్. ఇంకొకటి ఫారెన్ సోర్సెస్. సో ఈ ఫారెన్ సోర్సెస్ ఎట్లా అంటే, ఇప్పుడు మనము ఫారెన్ ట్రేడ్ చేస్తున్నప్పుడు యూఎస్తో చేస్తే డాలర్స్తో చేస్తాం, యూరోపియన్ కంట్రీస్తో చేస్తే యూరోస్తోని, మళ్ళీ వేరే యెన్ లాంటి కరెన్సీస్తోని మనం చేస్తాం ట్రేడ్. సో అట్లా దీని ఒకవేళ మన ఇండియన్ కరెన్సీ వాల్యూ అనేది పెరిగినప్పుడు ఆర్బీఐకే ఎక్కువ ప్రాఫిట్ ఉంటుంది. ఈ యూరోపియన్ డాలర్స్ కానీ లేకపోతే యూరోస్ కానీ యెన్స్ వాల్యూ పెరిగినప్పుడు ఎవరికి ఎక్కువ ప్రాఫిట్ ఉంటుంది అంటే ఆర్బీఐకే ప్రాఫిట్ ఉంటుంది. సో అట్లా ఇది ఇన్కమ్ ఎర్న్ చేస్తుంది. మళ్ళీ నెక్స్ట్ వేరే వేరే ఇంటర్నేషనల్ లెవెల్లో మనం ట్రాన్సాక్షన్స్ చేస్తాం, అట్లా ఆర్బీఐకి ప్రాఫిట్లు వస్తాయి. సో ఇవన్నీ ఫారెన్ కరెన్సీ అసెట్స్ అనమాట. సో ఇట్లా కూడా ఆర్బీఐ పైసలు సంపాదిస్తుంది. ఓకే. సో ఇవన్నీ ఆర్బీఐ ఇన్కమ్ సోర్సెస్. సో ఆర్బీఐ ఎక్స్పెండిచర్ ఏంది మరి అంటే, ఫస్ట్ థింగ్ ఇక్కడ ఎక్స్పెండిచర్ వెళ్ళే ముందు ఫస్ట్ మనం ఈ మానిటరీ రేట్ పాలసీ అంటే ఏంది నేర్చుకోవాలి. సో ఈ మానిటరీ రేట్ పాలసీ అంటే ఏం లేదు, ఎకనామిక్ యాక్టివిటీస్ని రెగ్యులేట్ చేయడానికి ఒక పాలసీ తీసుకొని వస్తుంది, దాన్నే మానిటరీ రేట్ పాలసీ అంటాం. సో ఫస్ట్ ఎక్స్పెండిచర్ అనేది జనరల్గా రెండిట్లాగా డివైడ్ అయింది. ఫస్ట్ వచ్చేసి కంటింజెన్సీ ఫండ్, ఇంకొకటి వచ్చేసి అసెట్ డెవలప్మెంట్ ఫండ్. సో కంటింజెన్సీ ఫండ్ ఏంటి అంటే, సో ఇప్పుడు మనకి అన్ఎక్స్పెక్టెడ్ సిచ్యువేషన్స్ అవుతాయి. ఫర్ సపోజ్ న్యాచురల్ కెలామిటీస్ అవుతాయి, లేకపోతే రూపీ వాల్యూ మొత్తం తీవ్రంగా లో అయిపోతుంది, రూపీ వాల్యూ డిప్రిషియేట్ అవుతుంది, మళ్ళీ ఈ మానిటరీ రేట్ పాలసీ ఇవన్నీ రిస్క్లో పడతాయి. సో ఇట్లాంటి టైంలో కంటింజెన్సీ ఫండ్లో ఉన్న కొంచెం అమౌంట్ వీళ్ళకి ఇస్తారనమాట. సో దట్ ఇప్పుడు న్యాచురల్ కెలామిటీస్ అవుతాయి, సో వీళ్ళకి ఆదుకోవాలి అనేసి ఆర్బీఐ ఎక్స్పెండిచర్ చేస్తుంది. సో అవే కంటింజెన్సీ ఫండ్లు. మళ్ళీ నెక్స్ట్ అసెట్ డెవలప్మెంట్ ఫండ్ ఏంటి అంటే, వేరే వేరే దగ్గర ఇన్వెస్ట్మెంట్ పెట్టడము, ఇంటర్నల్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటే దాని లోపలనే ఏమైనా ఎక్స్పెండిచర్ అయితే ఖర్చులు అయితే అవి పెట్టుకోవడము, ఇదంతా అసెట్ డెవలప్మెంట్ ఫండ్. మళ్ళీ కొన్ని ఏజెన్సీ ఛార్జెస్ ఉంటాయి. సో వేరే బ్యాంకుల నుంచి ఆర్బీఐకి ట్రాన్స్ఫర్ చేస్తున్నప్పుడు ఆ ట్రాన్సాక్షన్కి అమౌంట్ ఇది కడుతుంది, మళ్ళీ బ్యాంక్స్కి కమిషన్ లాగా, ఇవన్నీ ఏజెన్సీ ఛార్జెస్ కిందికి వస్తాయి. మళ్ళీ నోట్స్ ప్రింట్ చేసేటప్పుడు దీని పైసలే ఖర్చు అవుతాయి, మళ్ళీ ఎంప్లాయీస్కి జీతాలు అవి ఇవ్వాలి. సో ఇవన్నీ ఎక్స్పెండిచర్స్కి సంబంధించినవి. సో ఇవన్నీ ఆర్బీఐ ఎక్స్పెండిచర్స్. సో ఇట్లా ఆర్బీఐ ఎక్స్పెండిచర్స్ ఉన్నాయి, ఇది ఆర్బీఐ ఇన్కమ్స్ ఉన్నాయి. సో కొన్ని ప్రావిజన్స్ చూద్దాము. ఆర్బీఐ ఇంత సర్ప్లస్ని గవర్నమెంట్కి ఎట్లా ట్రాన్స్ఫర్ చేస్తుంది, ఎందుకు ట్రాన్స్ఫర్ చేస్తుంది అంటే, ఫస్ట్ థింగ్ ఆర్బీఐ యాక్ట్ 1934 కింద సెక్షన్ 48 ఉంటుంది. సెక్షన్ 48 ఏంటి అంటే, ఆర్బీఐ ఇన్కమ్ ట్యాక్స్ కట్టనవసరం లేదు, ఇన్కమ్ ట్యాక్స్ అయినా సూపర్ ట్యాక్స్ అయినా ఒకటే. సో ఇన్కమ్ ట్యాక్స్ని కట్టనవసరం లేదు అనేసి ఈ ఆర్బీఐ యాక్ట్ సెక్షన్ 48 చెప్తుంది. ఓకే. సో ఆర్బీఐ ప్రాఫిట్స్ కానీ గెయిన్స్ కానీ ఆర్బీఐ ఇన్కమ్ కానీ మొత్తం సెంట్రల్ గవర్నమెంట్కి పంపాలి. నెక్స్ట్ వచ్చేసి, అయితే అంతకుముందు ఏముంటుండే అంటే, ఆర్బీఐలో ఉన్న ప్రాఫిట్స్ అన్నీ కంటింజెన్సీ ఫండ్కి పంపించేసేయాలి అనేసి ఉంటుండే అంతకుముందు. కానీ ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్కి పంపాలి. సో ఇక్కడ కంటింజెన్సీ ఫండ్ అంటే ఏంటంటే, ఇప్పుడు ఎకనామిక్ తీవ్రంగా కొన్ని అన్ఫార్చునేట్ సిచ్యువేషన్స్ ఏమైనా అయినాయి అనుకో, లేకపోతే మానిటరీ రేట్ పడిపోవడము, డిప్రిషియేట్ అవ్వడం, ఇట్లాంటి సిచ్యువేషన్స్లో
ఈ కంటింజెన్సీ ఫండ్ నుంచి పైసలు తీస్తారనమాట. సో అప్పట్లో అంతకుముందుకి ఆర్బీఐ ప్రాఫిట్స్ అన్నీ ఈ కంటింజెన్సీ ఫండ్కి పోతుండే, కానీ తర్వాత సెంట్రల్ గవర్నమెంట్కి పంపిస్తున్నారు. సో చాలా కమిటీస్ సెంట్రల్ గవర్నమెంట్కి ట్రాన్స్ఫర్ చేయాలి సర్ప్లస్ అమౌంట్ అనేసి చాలా కమిటీస్ రికమెండేషన్స్ ఇచ్చినాయి. అందులో ఒక ఇంపార్టెంట్ కమిటీ వచ్చేసి మలిగం కమిటీ 2013. అంతకుముందుకి కొన్ని కమిటీస్ ఉన్నాయి. ఆ కమిటీస్ వచ్చేసి వి సుబ్రహ్మణ్యం కమిటీ, ఉషా థోరట్ కమిటీ, మళ్ళీ బిమల్ జలన్ కమిటీ. ఇవన్నీ సర్ప్లస్ ట్రాన్స్ఫర్ని పంపించాలి సెంట్రల్ గవర్నమెంట్కి అని చెప్పినాయి. ఓకే, సో దాని రికమెండేషన్స్ ద్వారానే సెక్షన్ 48 అనేది తీసుకొని వచ్చినారు. నెక్స్ట్ సెక్షన్ 47 ఉంది. సెక్షన్ 47 ఏం చెప్తుంది అంటే, జనరల్గా సర్ప్లస్ అమౌంట్ ఉంటుంది కదా, సో ఎంత వస్తే అంత డైరెక్ట్ పంపరు సెంట్రల్ గవర్నమెంట్కి. ఈ సర్ప్లస్ అమౌంట్ని కొంచెం 6.5 నుంచి 5.5% వరకు కంటింజెన్సీ ఫండ్కి పంపుతారు, కొంచెం ఈ పర్సంటేజ్లో. మళ్ళీ ఎకనామిక్ క్యాపిటల్ లాగా 20.8% నుంచి 25.4% వరకు కొంచెం అమౌంట్ పంపుతారు. సో అట్లా ఫస్ట్ కంటింజెన్సీ ఫండ్కి పంపి, మిగతా అమౌంట్ ఎకనామిక్ క్యాపిటల్కి పంపి, మిగతా అవి ఏమన్నా సర్ప్లస్ ఉంటే అవి సెంట్రల్ గవర్నమెంట్కి పంపుతారు అనమాట. ఓకే, సో ఇప్పుడు నెక్స్ట్ బెనిఫిట్స్ ఏంది, ఈ సర్ప్లస్ ట్రాన్స్ఫర్ ఆర్బీఐ పైసలు ఉన్నాయి కదా, ఇన్కమ్ ప్రాఫిట్స్, ఇవి గవర్నమెంట్కి పంపడం వల్ల వచ్చిన బెనిఫిట్స్ ఏంది అంటే, ఫస్ట్ థింగ్ ఫిస్కల్ డెఫిసిట్ అనేది తగ్గుతుంది. సో అంతకుముందు వీడియో స్టార్టింగ్లో మనం నేర్చుకున్నాం ఫిస్కల్ డెఫిసిట్ అంటే ఏంది, మన ఎక్స్పెండిచర్ మన ఇన్కమ్ కంటే ఎక్కువ ఉండడం వల్ల ఫిస్కల్ డెఫిసిట్ అవుతుంది. సో నా ఖర్చులు ఎక్కువ ఉన్నాయి కానీ వచ్చే పైసలు తక్కువ ఉన్నాయి, ఆ సిచ్యువేషన్ ఏమంటారు, ఫిస్కల్ డెఫిసిట్. సో ఈ ఫిస్కల్ డెఫిసిట్ అనేది తగ్గుతుంది. సో గవర్నమెంట్ ఎప్పుడు మ్యాక్సిమం ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్లో అయితే ఫిస్కల్ డెఫిసిట్లోనే ఉంటుంది. సో దాని ఖర్చులు అయితే ఎక్కువ ఉంటాయి, ఇన్కమ్ వచ్చే పైసలు మాత్రం తక్కువ ఉంటాయి. సో ఇట్లా ఆర్బీఐ అనేది పైసలు ఇవ్వడం ద్వారా ఈ ఫిస్కల్ డెఫిసిట్ అనేది తగ్గుతుంది. దీనివల్ల ఏమవుతుంది, రెవెన్యూ సో ఫిస్కల్ డెఫిసిట్ తగ్గుతుంది. నెక్స్ట్ వచ్చేసి గవర్నమెంట్ ఎకనామిక్ డెవలప్మెంట్ పైన ఎక్కువ స్పెండ్ చేయొచ్చు. మళ్ళీ వేరే కంట్రీస్ నుంచి, బ్యాంక్స్ నుంచి గవర్నమెంట్ లోన్స్ తీసుకొని రాదు. ఇప్పుడు మనకు అవసరం ఉందనుకో, గవర్నమెంట్ ఏం చేస్తుంది, దాని దగ్గర పైసలు లేకపోతే వేరే దగ్గర పోయి అప్పులు తీసుకొని వస్తుంది. సో ఈ సర్ప్లస్ అనేది ఇక్కడనే పెడితే మనం అప్పులు తీసుకోవడం కొంచెం తక్కువ అవుతుంది. నెక్స్ట్ మార్కెట్లో ఇంట్రెస్ట్ రేట్లు అనేవి తక్కువ అవుతాయి. సో దాని దగ్గర గవర్నమెంట్ దగ్గర పైసలు ఉంటే ఆటోమేటిక్గా ఇంట్రెస్ట్ రేట్ తక్కువ ఉంటుంది. సో ఇట్లా కొన్ని బెనిఫిట్స్ ఉన్నాయి. కన్క్లూజన్ వచ్చేసి సర్ప్లస్ సెంట్రల్ గవర్నమెంట్కి ఇవ్వడం వల్ల పబ్లిక్ స్పెండింగ్ పెరుగుతుంది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇట్లాంటి మంచి ప్రాజెక్ట్స్ అన్నీ పెరుగుతాయి. సో దట్ ఓవరాల్గా మన ఎకనామిక్ యాక్టివిటీ అనేది బూస్ట్ అవుతుంది. సో ఇదన్నమాట మొత్తానికి ఆర్బీఐ సర్ప్లస్ టాపిక్ గురించి.